కూస్తున్నావు నువ్వు? మేము గుడ్డలు అడిగే తప్పుడు పనులు చెత్త పనులు నువ్వు చేసి చెత్తనా కొడుకులు వాడు ఈడు పార్టీకి అడ్డగట్టావురా లంజాయ కొడుక గడ్డి తింటావా? అమ్మ ఒక జాగ్రత్తగా మాట్లాడు. పార్లమెంటు సభ్యుడు అంటే నీకు అర్థం తెలుసారా గాడిదా? పార్లమెంటు సభ్యుడు ఏంటో నీకు అర్థం తెలుసా? తెలిసింటే నువ్వు ఇట్లా కూతలు కూస్తావా? దేశ ప్రజానీకానికి ఏం సంకేతాలు ఇస్తున్నావు నువ్వు? అర్ధనగ్నంగా అశ్లీలత చిత్రాలు ఇవన్నీ నువ్వే పెడతావా? ఎవరు ప్రజలు పెట్టారా? కమ్మ కులం పెట్టించిందా? మాధవ్ని చెప్పుతో కొట్టారు. ఏందంత ఉత్సాహంగా చెప్తున్నావు అనుకుంటున్నారా? ఇలాంటి సిగ్గుమాలినటువంటి విధవల్ని చెప్పుతో సన్మానం చేసినటువంటి ఘటన మీకు వీడియోలో చూపించబోయే ముందుగా, ఈ దౌర్భాగ్య నీచత్వం బట్టపై చేయబోయే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో నలుగురితో చేయించండి. ఇటువంటి నీచుల బాగోతాలు బట్టబయలు చేసేటువంటి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, ఈ పనికిమాలినోడు చేసినటువంటి బూతు పనికి సిగ్గు లేకుండా దాన్ని కవర్ డ్రైవ్ చేసుకోవడం కోసం కులాలను తీసుకొచ్చినటువంటి ఈ నీచుడు బతుక్కి ఈ పెద్ద ఆయన నేను చెప్పాడు చూడండి. ఆ తర్వాత వీడియో మొత్తం చూడండి, నా కౌంటర్ అర్థమవుతుంది మీకు. ఎవరన్నా కమ్మలు గుడ్డలు ఇచ్చేస్తే ఏమన్నారా? అందే కొడుక ఏమి కూస్తున్నావు నువ్వు? మేము గుడ్డలు అడిగే తప్పుడు పనులు చెత్త పనులు నువ్వు చేసి చెత్తనా కొడుకులు వాడు ఈడు పార్టీకి అడ్డగట్టావురా లంజాయ కొడుక. ఏమన్నాడో విన్నారు కదా ఈ పెద్ద ఆయన, ముసలాయన. కొంచెం ఆవేశంలో కొంత పరుషమైనటువంటి భాష వాడి ఉండొచ్చు, కానీ ఇవాళ కమ్మ వాళ్ళ గురించి మాట్లాడేటువంటి లుచ్చా అని మార్కెట్లో చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కులాల యాంగిల్ కాదు, నువ్వు బట్టలు తీసుకొని నగ్నంగా దొరికిపోయావు. అది నువ్వు మాట్లాడినటువంటి వాళ్ళే బయట పెట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీకి కానీ కమ్మ కులానికి కానీ ఏమి సంబంధం ఉందని చెప్పి సూటిగా అడిగితే, ఈ వెధవ దగ్గర కానీ, వైసీపీ ఊరకుక్కల దగ్గర కానీ, పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర కానీ, పేటీఎం డాగ్స్ దగ్గర కానీ, ఐపాక్ టీం దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ సమాధానం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో, దయచేసి మళ్ళీ వీడియో ఉంది, ఇంకా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకున్నటువంటి నీచమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ ఎక్కువైపోయాయి. ఏం జరిగినా సరే దాన్ని కమ్మ కులానికి అంటగట్టడం, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, వీళ్ళు నీచమైనటువంటి పనులు చేయడం, నికృష్టమైనటువంటి పనులు చేయడం, అడ్డగోలుగా దొరికిపోవడం, సభ్య సంస్కారం సిగ్గుపడేటువంటి వీడియోలండి ఇవి. ఇవాళ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే పరువు పోయింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడిటువంటి వాడంటే తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. దానికి ఏం సమాధానం చెప్తారు ఈ నీచపు వెధవలు? దాన్ని కవర్ చేయడానికి ఆ ఫ్రస్ట్రేషన్లో, ఇరిటేషన్లో ఏం మాట్లాడాలో తెలియక చింతకాయలు విజయ్ కమ్మోడు, ఇంకోడు కమ్మోడు నిన్ను గుడ్డలోడ తీసుకొని ఊరి తిరగమన్నారా? చెప్పరా? కమ్మోళ్ళు ఓడదీయమంటే ఓడ తీసుకున్నావా? కమ్మోళ్ళు ఊరేగమంటే ఊరేగావా? కమ్మోళ్ళు వీడియో కాల్ చేయమంటే చేసావా? సిగ్గులేనటువంటి వెధవ కులం ఎందుకు వచ్చిందిరా లుచ్చా? ఇది ఖచ్చితంగా పీకేగా డైరెక్షన్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పనికిమాలినోడు ఇచ్చినటువంటి సలహా అది. ఇంకా చూడండి దయచేసి. గడ్డి తింటావా? అమ్మ ఒక జాగ్రత్తగా మాట్లాడు. పార్లమెంటు సభ్యుడు అంటే నీకు అర్థం తెలుసారా గాడిదా? పార్లమెంటు సభ్యుడు ఏంటో నీకు అర్థం తెలుసా? తెలిసింటే నువ్వు ఇట్లా కూతలు కూస్తావా? దేశ ప్రజానీకానికి ఏం సంకేతాలు ఇస్తున్నావు నువ్వు? అర్ధనగ్నంగా అశ్లీలత చిత్రాలు ఇవన్నీ నువ్వే పెడతావా? ఎవరు ప్రజలు పెట్టారా? కమ్మ కులం పెట్టించిందా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యువత ఆలోచించాలి, ఉద్యోగస్తులు ఆలోచించాలి, ఉద్యోగస్తులు ఆలోచించాలి. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తప్పుడు పనులు చేయడం, నీచమైనటువంటి పనులు చేయడం, చట్ట వ్యతిరేక పనులు, ప్రజా వ్యతిరేక పనులు, న్యాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, సభ్య సమాజం తలదించుకునేటువంటి కార్యక్రమాలు మీరు చేయడం, దాని నుంచి బయటపడడం కోసం కమ్మ తెలుగుదేశం అంటే అయిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెలు బానిసల్లాగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మడం. ఒరే, ఇప్పుడు నువ్వు సిగ్గు లేకుండా వీడియోలో మా కాల్ మాట్లాడుకుంది నువ్వు. ఆ వీడియో కాల్ నువ్వు మాట్లాడింది ఎవరితోనో నీకు తెలుసు, అది నువ్వు చెప్పలేకపోతున్నావు. సిగ్గు లేనటువంటి వెధవ్వి. దాన్ని బట్టబయలు మీ ప్రభుత్వం ఉంది. సరే, మీ ప్రభుత్వం ఉంది కదా, విచారణ చేయండి. చింతకాయల విజయ్కి సంబంధం ఉందని, తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని, లేదా కమ్మ వాళ్ళకి సంబంధం ఉందని, లోకేష్ బాబుకి సంబంధం ఉందని చెప్పి మీరు బయటికి దీన్ని నా కొడకల్లారా ఒప్పుకుంటాం. ఇప్పుడు సిగ్గుండక్కర్లో ఇటువంటి కారుకోతలు కూయటానికి, లుచ్చా మాటలు మాట్లాడడానికి బచ్చగాళ్ళలా ప్రవర్తిస్తారేంట్రా? మీ ప్రభుత్వం ఉంది, మీ చేతిలో ఏజెన్సీస్ అన్నీ ఉన్నాయి. ల్యాబ్లు పంపించండి, అది వాస్తవమా కాదా, ఎవరితో కాల్ మాట్లాడాడు, కాల్ లిస్ట్ తీయండి, కొడుకుది లుచ్చాగాడిది మొత్తం ట్రేస్ చేయండి, అర్థమైపోతుంది కదా వాడు ఎవరితో మాట్లాడాడు. ఇవన్నీ చేయకుండా, సిగ్గు లేకుండా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, అంటే
ఈ రాష్ట్రంలో వీళ్ళు తప్పుడు పనులు చేయటం, ఆ తప్పుడు పనులు ప్రజలకు తెలిస్తే దాన్ని కవర్ చేయడం కోసం, ప్రజల మధ్య విద్వేషం రగల్చడం కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం సిగ్గు లేకుండా ఇటువంటి పనులు చేయటం. అంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల అంత చులకన భావం ఉంది వీళ్ళకి. ఓకే, ఒక కులం మీదతో చేస్తే అంత దాని మీద పడిపోతారు, ఈ టాపిక్ మరుగున పడిపోద్ది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండడం నీచత్వం అనే కంటే, వాళ్ళకి ఆ ఆలోచన ఉందంటే ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందనేది ఒకసారి బేరుజీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి సిగ్గులేనటువంటి వెధవలకి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గోరంట్ల మాధవ్ ఒకటే చెప్తా ఉన్న, సిగ్గులేనటువంటి లుచ్చా, నువ్వు తప్పుడోడివి కాదని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయి. అంతేగాని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి నీచమైనటువంటి ప్రయత్నం చేయొద్దు.